వక్రతుండ మహాకాయ. టైం వచ్చేసి ఓ మై గాడ్ 10 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇంట్లో దీపం కూడా ముట్టియడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాయసం అయితే తెలంగాణ పాయసం అయితే తినేయడం జరుగుతుంది. మన ఇంట్లో నేను వస్తుంది తెలుసా, కానీ కొంచెం ఇక్కడ టేస్ట్ చేసి ఇప్పుడు వద్దు. ఇప్పుడు నేను బయటకు వెళ్తానా. ఎన్ని ప్రసాదాలు వండుకొచ్చారు తిన్నాక కూడా చూస్తే చూసినావు ఎంత బాగున్నాయా. నువ్వు రమ్మంటే రాలే. అబ్బబ్బ పోరడు ఏమున్నడే రింగుల చుట్టోడు బాగున్నడే. ఏంది క్రియాన్స్ ఆ ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు నువ్వు? ఏంది నువ్వు ఫోన్ తీసేసుకో. ఇలా ఫోన్ ముట్టుకోకూడదు నువ్వు. మళ్ళా వడగొట్టిండు రాను రాను రానా రాను రాను. ఇప్పుడు ఏంది పరిస్థితి? అయిపోయిందా? ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను. 10 అవుతుంది టైం ఆల్రెడీ. మళ్ళీ మండల ఆఫీస్ పోవాలి ఇప్పుడు. అబ్బా ఏది శేఖర్ ఇది? అంతేనా? నీతో పెట్టుకున్నావు పని అవుతుంది జోగు. ఎందుకు అట్లా? నువ్వు టైంకి ఇవ్వవు, టైంకి రావు, టైంకి ఉండవు, టైంకి ఏడే సెట్ కాదు నీకు. అది నీకు సెట్ కాని పని. నీతో అయ్యే పని ఏందో తెలుసా? ఇంట్లో ఉండకపోవడం. అంతే, ఇంట్లో ఉన్నాడు కావద్దు. బయటకు పోతే ఏ రాత్రి వస్తుంది, మబ్బులో పోతే ఏ రాత్రి వస్తాడు. ఒక పన 2 పనుల 3 పనుల ఎన్ని పనులు ఉంటాయి? అంతే అంతే. అది రాను నే రాను 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 అన్నము అరే నా చెయ్యి తగ్గుతలేదురా, ఇంకా ఘోరంగా అవుతుంది రోజు రోజుకి. పొద్దుగా లేవాగానే ఇది కోసి అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏమో నువ్వు పప్పులు తినడం ఆపితే ఎట్లా ఆపాలి చెప్పు. ప్రసాదాలు వస్తూనే ఉంటాయి. దాదాపుగా అరే 5 రోజుల నుంచి నేను ఇంట్లో అన్నం తింటలేను తెలుసా. బయట అన్ని పప్పులు గిప్పులు అన్ని వేస్తారు, మరి గట్టినే ఉంటుంది. 5 days అయితే నేను గుర్తు పెట్టుకున్నా. 5 days నుంచి 5 days నుంచి ఇంట్లో మాంతలేదు. అబ్బబ్బ పోరడు ఏమున్నడే రింగుల చిక్కుడు. ఆడలు వెళ్ళింది నియర్ మా జంక్షన్ పోతుంటే బ్రిడ్జ్ ఉందా, అవును, ఇట్లా జలపాతాలు పడితే బండ్ల మీద పెట్టాలి, కార్లు బండ్లు ఆపి ఫోటో సెల్ఫీలు దిగుతారు. ఒక వ్యూ పాయింట్ అయిపోయింది. అది మస్తు వ్యూ పాయింట్ అయిపోయిందా? ఓకే ఓకే. గాడ్ చికెన్ తినేస్తారా సప్న? కరెంట్ పోయింది పొద్దున్న నుంచి, ఇప్పుడు 4-5 సార్లు పోయింది. ఓం నమో గణేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శేఖర్ తినేసిండా? ఓఫ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11కి దావస్తా ఉంది. కరెంట్ ఏం పోయింది. ఇప్పుడేమో తినాలి. టిఫిన్ చేయలే ఈరోజు? టిఫిన్ బంద్ అయ్యి చేస్తున్నాం కానీ ఈరోజు చేయలేదా? ఓకే. నైవేద్యం ఏం పెట్టారు? దోశ పిండి ఏడ పెట్టారు? నానబెట్టాలా? ఓకే రైట్. ఇదేంది? ఓ పొద్దున తెప్పించింది. ఇదేంది? రైస్. ఇంకేమైనా ఉన్నాయా? ముని వస్తూనే లేదు. ముని ఎటు పోతుందేమో. దా పాపాజీ దాను దాను దాను. ఏడికి పోయినావు క్రియాన్స్? ఏడికి? ఏం తెచ్చినావు బయటికి పోయి? ఏడ తెచ్చినావు కాయ? అయ్యో అది ఉడుకుతుందిరా, పట్టుకో. తెంపినావా కాయలు? దొరికినాయా? అంటే అంత పైకి మనం అందుకోలేవు అనుకో, కానీ కిందికి ఉన్నాయి. ఇవి తెంపినా పైకి ఉన్నాయా? ఇంకా కిందికి ఉన్నాయి. కిందికి కూడా ఉన్నాయి. ఇవి పట్టాయి కదా చేతిలో, ఆయన పట్టుకొని పోవాలి. అయితే ఒక ప్లేట్ తీసుకొని పోమా. చెప్పులు వేసుకుని అదంతా మట్టికి వర్షం పడ్డప్పుడు కింద ఇట్లా పచ్చి పచ్చిగా అవుతుంది. నడవాలంటే కోపం వస్తుంది. చెప్పులు వేసుకొని పోదా ఉండాలి. చెప్పులు వేసుకో. చెప్పులు వేసుకోపో. ఏం కాదు పోగో. చెప్పులు వేసుకో. ఫంక్షన్కి తెచ్చిన చెప్పులు ఒక్కసారి కూడా ఏనేమో బాగాలేవంట ఆయనకి. అంటే అవి వేసుకొని నడవడానికి రాదు కాబట్టి బాగాలేవని చెప్తుంది. మంచిగా వేసుకో, మంచిగా వేసుకో. పడతావు అలాగే ఇట్లా వేసుకో. ఇక మాలాగా ఇట్లా మొత్తం ఇట్లా వేసుకో. ఇట్లా వేసుకో. కరెక్ట్ సైజ్ అని చెప్పు. టైట్ అయితే చెప్పు. ఏమైంది? ఏవి అక్క చెప్పులు మంచిగా ఉన్నాయి. ఆయన చెప్పులు నచ్చాయి. మళ్ళీ అవెందుకు? అందులో ఆకాలు తీయకాలి. అందులో ఆకాలు వేసుకో. చిన్నగా అయింది కానీ నీ కాలల్లా మంచిగా ఉన్నాయి అవే. ఇది పట్టుకో. ముని ఉంది బయట.
బుట్టి పట్టుకో పన్నాడు పోమా. గట్టు మీదికి అయితే మంచిగా ఉన్నాయి శిర్ష, కానీ మనకి అందే అవి మస్తు మీదికి ఉన్నాయి. కొంకిరి కట్ట అయితే బాగుండు, అది కాలేదు అనుకుంటా. ఇంకా అది తెల్లగా కావాలంట, ఇంకా తెల్లగా చూసే ఇది ఎర్రగా వస్తుంది ఒక సైడ్ మంచి అయినట్టు కొడుతుంది, కానీ కాలేదు ఇంకా. అవి ఒకటి మీదికి ఉన్నాయి శిర్ష, 4-5 ఉన్నాయి అటు మీదికి. వాళ్ళ చెట్ల మధ్యలో కనిపించినాయా? ఇంట్లో వీడియోలో కనిపిస్తలేదు, కానీ అటు మీదికి 4-5 ఉన్నాయి మంచిగా కదా. అవి ఆడొకటి ఉన్నాయి, కానీ అవి మనకి అందాయి. కొంకిరి కట్ట అయితే బాగుంది. ఏమైంది? మా మునిగాడు మేము ఏడికి పోతాం మా ఇంటికాడనే ఉంటుంది, అది మా ఇంటికాడనే ఉంటుంది. మా దగ్గరికి కూడా ఎవరిని రానిస్తలేదు అది. ఇంటికి కూడా ఎవరు వచ్చినా పాపమే ఉంది. పాపం వచ్చిన వాళ్ళు అందరు భయపడుతున్నారు, కానీ ఎట్లా అందుతాయి శీర్ష కాయలు? ఈ చెట్టుకి ఎప్పుడు కాలం అనేది ఏది ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ చెట్టుకి గట్టు కూడా ఉన్నాయి శీర్ష, ఇంకా గట్టు కూడా ఉన్నాయి, కానీ మనకు అందే అవి కట్టే కావాలి. కాలేవనుకుంటా కదా, ఇంకా కాలే, ఇంకా కావాలి. పోతే మంచిగా ఉన్నాయి ఆడ, ఒక 4-5 ఉన్నాయి ఆడ, కానీ అవి ఇంకా కాలేవు. మస్తు ఉన్నాయి కాయలు, కానీ తెంపడానికి కట్టె కావాలి. ఒక 2-3 అయితే తెంపింది. ఏడనా ఇగో పర్రే పెట్టింది చిప్పలకాయ మక్కిందాగో. వావ్, కనుస్తుందా? నువ్వు ఇట్లా నేను దింపుతుందా మరి? మక్కినట్టే అక్కడైతే పర్రె పెట్టింది కానీ ఇంట్లో అయితే మక్కుతుందా? చూపు పర్రెలు పెట్టింది కాయ. అయింది కాయ ఇట్లా కావాలంటే ఇట్లా అయితే కాయ అయింది కదా. అయింది పైనకి ఇట్లనే ఉన్నాయి కానీ మనకు అంది, అవి మనకు అంది. ఇంకా దీని సైజు పెద్దగా ఉన్నాయి. ఇంకా పైకి శేఖర్ వచ్చినాక కొంకిరి కట్ట పెట్టి గాడ కూడా ఒకటి ఉంది అక్క, అది అయిందా చూడు? నాకు తెలుస్తలేదు, అన్ని తెల్ల కావాలి. ఇట్లా అయితే కాయ ఇట్లా అయితే అయినట్ట. గాడ ఒకటి ఉంది గడ్ల, అది రెడ్ కొడుతుంది మెల్లగా చూడు. ఇంకా కొంచెం కావాలి, ఇంకా టైం పడుతుంది. అది చాలేద్దా అట్లా ఒకటి మీదికి ఉన్నాయి, మస్తు కాయలు ఉన్నాయి, కానీ తెంపనీకే మనుషులు లేదు ఎవరికి, అంటే పిల్లలు కూడా లేదు. గిళ్ళ కింద ఒక ఆకుల మధ్యలో ఉంది, అది కూడా కాలే. చిన్న కాయలు ఉన్నాయి, కానీ మంచిగా ఉన్నాయి. 4 నువ్వు ప్యాంట్ వేసుకున్నట్టే కానీ వస్తుంది టీషర్ట్కి. మీకు లేవు, ఇగో కాయ పట్టుకో. నువ్వు ఎక్కుతావు మీదికి, పట్టుకో కాయ. పైకి పోవద్దు, అవి పైన గాలి మనకు అందయి పైన. పట్టుకో, ఇగో బుట్టి పట్టుకో, పట్టుకో. బాబాయ్ బరువు అవుతుందా? 4 కాయలకే బరువు అవుతుందా నీకు? ఇంకా కాయ మస్తు అనిపిస్తుంది, కానీ అది అందనే అంది గల్లా. 4 ఉన్నాయి చూసి అదే ప్లేస్ లో, కానీ మనకు ఈ ఆకులలో కాయలు కనిపిస్తలే కానీ మాకు కనిపిస్తున్నాయి. అవి అయితే 4 ఉన్నాయి, మంచిగా అయినాయి. దప్పోదాం ఒకసారి. ఇగో ఈ కాయ ఉడక్క బయటకి ఎంత రెడ్గానే వస్తుంది ఇప్పుడు అయినట్టు. ఇక ఈ కాయ ఆకుల మధ్యలో ఉన్న కాయ నిజం చెప్పాలంటే అన్ని పండుగలు కంటే కూడా నాకు ఎందుకో ఈ గణపతి పండుగ మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. నేను ఎంత నీరసంగా ఉన్నా లేకపోతే ఎంత బాధగా ఉన్నా అన్నీ మర్చిపోతూ ఉంటా. మర్చిపోయి ఈ గణపతి పూజ మాత్రం చాలా బాగా చేయాలి అనిపిస్తుంది. నేను ఈడనే కాదు, నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నా, ఏడున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని ఈ ఇయర్ కొంచెం పెద్ద చేయాలని చెప్పేసి షెడ్ పెద్ద చేసినాం, దాంతోపాటు కొన్ని బ్యానర్లు వేసినాం, దాంతోపాటు లైటింగ్ కూడా మా సొంతంగా మేమే క్రియేట్ చేసుకొని మేమే చేసేసుకున్నాం. ఇక గ్రామ పంచాయతీకి అయితే మొదటిసారి ఇంత పెద్ద బ్యానర్ అయితే మేము వేయలేదు. ఆల్మోస్ట్ 20 feet బ్యానర్. ఇట్స్ వెరీ వెరీ హై. మా ఊర్లో ఇంత పెద్దగా ఎవరు బ్యానర్లు వేయలే. ఇక మాదే అన్నట్టు. ఇక ఇక్కడైతే మేము బ్యానర్ వేసుకున్నాం. మా సైడ్ మాత్రం జబ్బర్గా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే తెలుసు కదా, ఇక్కడ నుంచి స్కూల్ ముంగడికి వెళ్ళి మన గల్లీ. ఆల్మోస్ట్ మనం ఒక 2 years కిందనే మనం ఈ లైట్ తీసుకొచ్చినాం. అదంతా మనకు నరసింహకి అప్పచెప్పినాం. ఇక ఇక్కడ నుంచి మొత్తం మన షెడ్ వరకు
మొత్తం నిన్నంతా వర్షంలో కష్టపడి ఈ లైటింగ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కష్టపడి వేసిండు నరసింహ. కానీ నైట్ 2:30కి ఏమో వర్షం స్టార్ట్ అయింది, మొత్తం పేలిపోయినాయి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం అసలు వస్తలేవు. ఇప్పుడు మనోడు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మరి సెట్ చేస్తాడా ఏం చేస్తాడా తెలియదు. నిజంగా మంచిగా అనిపిస్తుంది నైట్ టైం మాత్రం. ఏంటంటే విలేజ్లో మొత్తం చీకటి ఎక్కువ ఉంటుంది, ఎంత లైటింగ్ పెట్టినా రాదు, చీకటి ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఈ లైట్లు వేసి ఇంకా మస్తు ఉంటుంది. ఇది చూడు మన షెడ్ ఒక చిన్నపాటి ఫంక్షన్ హాల్ టైప్గా అనిపిస్తుంది అన్నట్టు. చూడడానికి మాత్రం లుకింగ్ మస్తుంది. ఇంకొంచెం పెద్దగా అనిపిస్తే మస్తుండే. ఈ క్లాత్ వచ్చేసి మనం కోటీలో తెచ్చినాం. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. వావ్, వెదర్ అయితే మంచి కూల్గా అయితే కూల్గా ఉంది. కాకపోతే మళ్ళీ వర్షం పడతా లేదా అనే డౌట్ అయితే ఉంది ఈరోజు. మరి వర్షం పడతా లేదా? హాయ్, నా పేరే ఎల్లమ్మ నే జోగురాలమ్మో నీ జోలా జోలంటి నా జోలా పాటమ్మో. ఊర్లో మేము బ్యాన్ వేసినాం, జబర్దస్త్ వచ్చింది. వస్తున్న పోతున్నా అందరూ చూస్తున్నానే. వేపిద్దాం అని చెప్పేసి వేయించిన అంతే. ఎన్నో రోజుల నుంచి కళ ఉండదు. యాక్చువల్లీ ఇటుకలు అర్థంగా వేపిద్దాం అనుకున్నాం, కానీ ఈ వాన వల్ల ఏదంటే ఏం చేయలేకపోయినాను. నిజంగా అసలు సుక్కగా అనిపిస్తుంది. ఈ వానకు చాలా దిమాకర్ అంటే దిమాకర్. అయ్యా, కీ చైన్లా కీలేలాగా ఫ్రెండ్స్. ఇగో రిబ్బన్లు వేస్తారు ఫ్రెండ్స్. అసలే వీటికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఇది చూడు, ఇది పరిస్థితి. ఇంకోటి అరే జుట్టేసుకో సప్న, జుట్టేసుకో నాన్నగా లెక్క టైం నాన్నగడు వచ్చే టైం ఇంకా కాలేదు. వేసుకో ఏం కాదు. అరే వచ్చినాక ఏ మమ్మీ ఏంది నువ్వు నా రిబ్బన్లు వేసుకున్నావు గట్టున్నవేంది అని అంటది వచ్చినాక. నిజంగా నాన్నగారు లేకపోతే మస్తు బరువుతుంది. ఇది బుడ్డోడు ఎటువంటి ఇంకా కనిపిస్తాడు. పడుకుంటా వామ్మ ఇంతసేపా. నేను ఎలా పడినాడు? నేను వండుకున్నాక ఒక 1/2 hour ఏమో వచ్చి ఆడి మళ్ళీ లేపి నన్ను ఇద్దరం ఆడి వండుకున్నాం. ఇక జోలా జోలంటే ఈ ఫ్రూట్స్ తిననీకా లేకపోతే ఎవరికైనా యూనికా? తిననీకనే. గణేష, ఈ కొట్లాటలు, ఈ పంచాదులు, ఈ లొల్లిలు, ఈ పేర్లు, ఈ మనసు ఓర్వలేని తనాలు, మనసుల కుళ్ళు, కుతంత్రం, కల్మషం, ఇంకేముంటాయో ఇవన్నీ కూడా తొలగించి నా మీద ఉన్న కోపం మొత్తం శాంతం చేయబట్టే జయస్వామి. నా మీద చాలామందికి చాలా అంటే చాలా ఉంది. నేనేమో చెడు చేస్తలేను, నేనేమో ఎవరినో దోసుకోవట్లేను, కానీ మంచి చేస్తున్న పేరును భరించలేక నా మీద చాలా అంటే చాలా నిందలు స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. గణపతి దేవ, ఇవన్నిటి నుంచి నాకు రక్షించి నాకు రక్షణ కల్పించాలని నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న గణపతి దేవ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై హనుమాన్, వీరాంజనేయ స్వామికి జై. జయబోల గణేష్ మహారాజ్కి జై. సాక్షాత్ కళ్ళు తెరిచి చూస్తున్నట్టే ఉన్నాం గణపతి దేవ. మా ప్రాబ్లమ్స్ కూడా, మా సమస్యలు కూడా ఇట్నే కళ్ళు తెరిచి చూసి మా సమస్యలన్నీ పరిష్కరించు దేవా. గణపతి దేవ, మహాగణపతి నమః. లడ్డుకు చీమలు పడుతున్నాయి సప్న. మరి కవర్లు గట్లే పెడతారా సప్న? లడ్డు కవర్లు పెట్టాలి కానీ ఆయన కవర్లు ఇయలే. ఆయన మర్చిపోయింది కూడా మర్చిపోతావా? సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామంటే, ఇంకోటి ఈరోజు ఎవరం? గురువారం. ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్. బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం రోజు మా ఇంట్లో గణపతి హోమం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పలేం, ఏమని ఉన్నా కూడా కొట్టుకోపోవాలని చెప్పేసి గణపతి హోమం అయితే చేపియాలనుకున్నాం. పంతులతో కూడా మాట్లాడినాం. మనం మేడ్చల్ పంతులు అప్పుడు వచ్చింది చూసినాం, ఆ పంతులే వస్తుండు. సండే రోజు మా ఇంటికాడ పొద్దున 6 గంటలకి పొద్దున్నే ఉంటుంది. మరి గణపతి పూజ ఎప్పుడైనా, గణపతి హోమం ఎప్పుడైనా 6 గంటలకే ఉంటుంది, సాయంత్రం ఉండదు ఫ్రెండ్స్. గణపతి హోమం ఎప్పుడైనా 5 గంటల లోపలనే, 4 గంటలకు స్టార్ట్ చేసి 5-6 గంటలకు క్లోజ్ చేసేస్తారు సార్. గణపతి హోమం ఎప్పుడైనా అట్నే ఉంటుంది. ఇక గణపతి హోమం అంటే ఇల్లు చూడరు, పెద్ద సాయంత్రం చేస్తారు అనుకోరు. ఏంది అంత సాయం ఉండదమ్మా. ఆయన 7-8 గంటల వరకు మళ్ళీ పూజకి వెళ్ళిపోవాలి. ఆయన గుళ్ళ పంతులు, ఆయన ఆంజనేయ స్వామి గుడి పంతులు. ఆ గుడి మేడ్చల్ల పోయి ఆడికి వెళ్ళిపోతాడు. సో అంత లోపల మనం 6 గంటల లోపల 7 గంటల లోపల మొత్తం పూజ కంప్లీట్ చేసుకోవాలి. హోమం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. హోమం అదే హోమమే. ఇక అదే రోజు గణపతి పూజ కూడా చేపిద్దాం. వస్తాడు కదా, ఒకరోజు పంతులు చేసినట్టు కూడా ఉంటుంది. ఇక మా ఊర్లో మా పంతుల కోసం వెతికిరు ఫ్రెండ్స్. దాదాపు ఒక చుట్టుపక్కల 10 ఊర్ల పంతులను అడిగితే ఏ పంతులు కూడా, ఒక్క పంతులు వస్తాడు కానీ ఆ పంతులు కూడా 11-20 దాకా చూపించి మా ఊర్లో దాకా వచ్చి పూజ చేసి వెళ్ళిపోయాను. కానీ మా ఇంటికి రమ్మంటే మీకు దండం పెడతాను, నన్ను వదిలేయరు అన్నాడు. అంట అరుణ్ అండ్ గణేష్ ఇద్దరు పోయారు. ఎక్కించుకొని పోతే వస్తా అని చెప్పిండు. లాస్ట్కి వచ్చేస్తే నేను రాను, నాతో అయితే లేదు, నాకు తిండి లేదు పొద్దున్న నుంచి అని చెప్పేసి అన్నాడట. ఆయన వెళ్ళిపోతే ఇక ఏం చేయలేక మళ్ళీ సాయంత్రం ఆడ కూడా పూజ నేనే చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఈరోజు మా హరికృష్ణ వాళ్ళు చేసుకుంటారట.
వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు, బావా నేను చేయించుకుంటా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాకు పూజ సామాన్ రాసి అని. వాళ్ళు కూడా పంతులు పెట్టుకునే పరిస్థితులు లేరు. ఇక మళ్ళీ సాయంత్రం కూడా నాకే అవుతుంది. కానీ నిద్ర పోవాలి ఫ్రెండ్స్, నిద్ర రాత్రి బ్యానర్లు కట్టుకు వచ్చేసరికి 2:30 అయింది. ఆ 2:30కి వచ్చి పడుకుంటే మళ్ళీ పొద్దున్న 7 గంటలకు లేచుడు. మొన్న 1 o'clock, మొన్న 1 o'clock నిద్ర చక్కగా ఉండలేదు. ఎప్పుడైతే గణపతి షెడ్ స్టార్ట్ చేసినామో నిద్ర చక్కగా ఉండలేదు. ఈ లొల్లీలు అవుతున్నాయి, ఈ గడబడ అవుతుంది. ఎప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీసర్తో పెట్టుకోలేదు, అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకు టార్గెట్ అయిపోయినాయి. నిజంగా ఎక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి. చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాకపోతే ఇక న్యాయం పరంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఏం నా సొంతంగా చేస్తలేను, నేను మా ఇంటికి చేస్తలేను. కాకపోతే ఇది అందరికి ఉపయోగపడే ఒక పెద్ద వ్యవస్థను నేను క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడవచ్చు, కానీ రేపటి రోజున 100% దీని ప్రతిఫలాలు అంతే రుచిగా ఉంటాయి, అంతే ఏమంటారు మన గ్రాండ్గా ఉంటాయి అన్నట్టు. దానికోసం వెయిట్ చూద్దాం. కాకపోతే ఈ రోజు నా కష్టం ఒక రోజుకు మా పిల్లలుగానే మీరు చెప్పాల్సి ఉంటుంది, నిజమే ఇట్లా చేసిరని. మా టాపిక్ ఏదో స్టోరీ చెప్తుండే, స్వామికి ఏ పని ఉండేది, తమాకారం చేస్తాడు అంతేనా. నన్ను ఎవరికి ఏం తెలియదు బావా, చేస్తుంటే అందరికి అట్లా మంచిగా అయ్యేసరికి కళ్ళు మండుతున్నాయి. అరే ఇంత పెద్ద జాగాలో ఇంత పెద్దగా చేసిరా, మన కోసం చేసుకోలేదా, అది వాళ్ళకి తెలియాలి కదా. అరే పెట్టింది దేవునికే కదా అని వాళ్ళు ఆలోచించాలి కదా. అట్లా కరెక్టేలే. అది అరే ఉంటాయిపో ఒకళ్ళకి ఇల్లు వచ్చు అని వాళ్ళకు ఉంది. మనం అంటే మీరు ఎట్లా ఆలోచించారు, అది ఉంటే దేవునికి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. దేవుడు ఒక కమ్యూనిటీ హాల్ చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అట్లా. సో టైం వచ్చేసి 4:15-16 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. మా కోత అయితే వచ్చేసింది. చెప్పన్నా అయ్యో పిచ్చిలేసిందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒకోతే ఎన్నిసార్లు అంటావన్నా? అయ్యే డబ్బులు ఆగదా అయిపోయి. బాగున్నా జ్యోతి? ఎప్పుడు వచ్చిన జ్యోతి? ఇప్పుడే వచ్చిన. ఎట్లా వచ్చిన జ్యోతి? బై బస్సా? వై ఇట్లా వస్తారుగా బస్సు? బస్సు మీ ఊరు మీకెళ్ళి మీ కాలువ నిండింది పోతుందని చెప్పేసి బస్సు వస్తలేదని. పాపం మెదక్లనైతే చెరువులనే తెగిపోయినాయి, కాలువకి నీళ్ళు పోతున్నాయి, వాటర్ రోడ్ మీకే ఇట్లా పోతున్నాయి అనమాట. జ్యోతి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. అంతేనా? సరే అడొక పండు తిను. అట్లా కొడుతుంది అయ్యా. బ్యాంగిల్స్ ఇంకా తీయలే అన్న, దేవుడి దగ్గరికి అది గడప తోరణం అన్ని కోతి పనులు చేస్తుంది, సేమ్ కోతి లెక్కనే చేస్తుంది అయితే. అవును జ్యోతి నీ దాన్ని ఇందాక లలిత వచ్చి కూడా స్వామి నువ్వు బక్కగా అంటుంది. నిజం చెప్తుంది. నిజమా స్వప్నం? బక్కైనా నిజంగా బక్కైనా? ఓయ్ అమ్మ బక్కైనా నేను గుంజిన్నా? నేను గుంజిన్నట ఏడికి అంటే నిన్న వీడియోలో చూస్తే సన్నగా ఉన్నాయి కాళ్ళు. వద్దని చెప్తే విన్నాడా? డాక్టర్ ఎప్పటిదాకా వెళ్ళే, డాక్టర్ ఎప్పటి దెబ్బ సెట్ అంటే శీర్ష కొంచెం డికాషన్ పెట్టరా, తలంతా తప్పు పొట్టు అవుతుంది. ఛాయా ఓకే. ఏదిరా ఏమైందిరా? ఏమైంది చెప్పు, ఏమైందాడా? అత్త ఏం చేసింది? కొరికిందా? అట్లా కొరుకుతారా సార్ జ్యోతి? 1-2 సార్లు కొరికింది, అది ఎక్కువ అయింది. నాకేం తెలుసు? గంతగానే కొరుకుతారా? గంత గట్టిగా? పాపం చిన్న పిల్లోడు పసివాడు అని బుద్ధోని తెచ్చినావా? కథ ఆయనకి ఇష్టమైనవి ఉంటే వదలడు, కానీ ఆయనకి నచ్చని అనుకో అస్సలే ముట్టుకోడు. చాలా నాకు కూడా ఇది ఒకటి మంచిగా స్వీట్ ఉంటాయి. ఓ నాని మాట్లాడవారా? మాట్లాడవా? సరే జ్యోతి నేను వచ్చేదాకుండా సరేనా? అంతే మరి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆమె పోతుంది. ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చినావు? నాయన దింపుతాడు పైగా. నాకు కొంచెం మీటింగ్ జ్యోతి. నాకు ఆడ గంటల దింపినా సరే నేను నడుచుకుంటూ పోతాను. ఏ గంటల నిజంగా పరిస్థితి మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది.
మా ట్యూషన్ పిల్లలు వస్తారో రారో ఇలా స్కూల్ లేదు వాళ్ళకు. అవును గవర్నమెంట్ స్కూల్ లేదుగా జ్యోతి ఇలా మా ఊర్లో లేదు. మన పిల్లలు లేరు పోలే. ఎందుకు అంటే వరదలు ఎక్కువ పట్టినాయి అందుకని పోలే. బిస్కెట్లు మారుగన్ కార్ అయితే వచ్చేసింది. ఈ రోజు కుమరవెల్లిలో పోయి పూజ చేసుకొని అయితే వచ్చేసిండు మారున్ గాడు. అందరు మారున్ ఒక లైక్ వేసుకోండి. హాయ్ అరుణ్ కుమార్. హాయ్ అరుణ్ కుమార్. హాయ్ హాయ్. అంత మంచిదేనా? మంచిగా అయిందా పూజ? మంచిగా జరిగిందా? జబర్దస్త్ అయిందా? ఈ రోజు ఇంకో కార్ డెలివరీ ఉంది. కాకపోతే పంతులు ఆగమాగం చేసాడు. ఎందుకు లేట్ అయిందా? టైం అయిపోయింది. మన కారే అందుకని ఆగం చేసిందా? కొంచెం తొందరగా చేసాడు కానీ బాగానే పర్లేదు. అబ్బా కొత్త కార్ స్మెల్ వస్తుందా అమ్మా. ఈ సీట్ కవర్ ఈ సీట్ కవర్లు బాగున్నాయిరా, నాకు నచ్చినాయి. చేంజ్ చేయించుకునే బండికి చాలా బాగున్నాయి. ఏ ఉత్తి మాసిపోతాయి అంటే కదా వైట్ కదా. చూసినా బ్యానర్ చూసిన ఎట్లుందా? జబర్ ఎంత బ్యానర్ ఎక్కువ రోజులు ఉన్నది చూడు. ఆల్రెడీ పైన వెనకాల తీగట్టిగా అవును ఉతకపోతుంది, పొక్క పడుతుంది. అందుకని తీగలు కట్టలే మనం, మొత్తం బట్టలే కట్టినాం. మొన్న ఫోటో ఉతుకున్నట్టుంది. ఆడ అది స్తంభానికి టీ ఉంది ఆల్రెడీ. ఏదో వస్తుంది ఖచ్చితంగా. వెళ్ళేవాళ్ళంటే సిగ్గు అనిపిస్తుంది, అందరూ అడుగుపోతే ఇట్లా చూస్తారు. అందుకని చెప్పేసి అడుగులే. ఇక శేఖర్ ఉన్నాడు ఇక్కడ. శేఖరు మేకల కడివే ఫోన్ చేసి నీ బండి ఊపిపెట్టవా అన్నాడు. అసలు వస్తున్నా అని చెప్పిన. చెట్టు కింద సాయంత్రం తీసుకురాపోయి. ఇప్పుడు పోతున్నా డ్యూటీ పోతున్నా. చెట్టు కింద పెడతా. ఎందుకు ఆల్రెడీ ఎలా కూడా బైక్ మీద పోతాం. ఓకే రైట్ పెట్టరా. రైట్ రైట్ పెట్రోల్ బండి.